నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ, రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము. టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న చంద్రబాబు, ఈ ఎన్నికలతో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెల్లడి. ఓటమి లేని జనసేన, స్ట్రైక్ రేటు 100, గాజు గ్లాసు గుర్తును పర్మనెంట్ చేయనున్న ఎన్నికల సంఘం. పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. మోదీ ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్ర భారతంలో వరుసగా మూడోసారి ప్రధాని కావడం, నెహ్రూ తర్వాత మోదీయే కావడం గమనార్హం. టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా మీడియాకు స్వాతంత్రం వచ్చిందని, ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెలోక్తి విసిరారు. ఈ 5 ఏళ్ల పాటు బాధలు పడిన వారందరికీ ఈ ఎన్నికలతో విముక్తి కలిగిందని అన్నారు. ఇక తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా. మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు. ఎలక్షన్ అవుతారని నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలకు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో మహత్తర విజయాలు నమోదు చేసింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ అనూహ్య రీతిలో పోటీ చేసిన ప్రతి చోట విజయ దుదుంబి మోగించింది. ఓటమన్నదే లేని రీతిలో 21 అసెంబ్లీ స్థానాలకు 21, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు గెలిచి రాజకీయ విశ్లేషకులను సైతం ఔరా అనిపించింది. తద్వారా 100% స్ట్రైక్ రేటు సాధించింది. గతంలో సరైన ఎన్నికల ప్రాతినిధ్యం లేకపోవడంలో, ఎన్నికల ప్రదర్శన అంతంత మాత్రంగా ఉండడం వంటి కారణాలను చూసి గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా పేర్కొన్న ఎన్నికల సంఘం ఈసారి గాజు గ్లాసును జనసేనకు శాశ్వతం చేయనుంది. 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు ఎంత మెంటల్గాను, శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. అంటే నేను మీరందరూ
ఎలాగా మీ నియోజకవర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం, మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది. గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించే వాళ్ళు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం 45 డేస్ అనేది ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను, చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు. అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు. మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట, ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు, వెరీ గుడ్. కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరు. ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు. వీళ్ళు నడిపారు. ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు. అక్కడ నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిస్తారని సవాల్ చేసి ఓటమి చెందారన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని ప్రకటించారు. గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు. కాగా పవన్ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే. అన్న మాట ప్రకారమే ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నారు. అటు ఎన్నికల ఫలితాలపై ముద్రగడ స్పందించారు. వచ్చిన వారు మరేజ్ చేయటం నాకు అలవాటు, మా కుటుంబంలో ఉంది. అయ్యా మాది విరక్తి వచ్చేస్తుంది, పోనీ విరక్తి ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు. మీరు ప్రేమించే నాయకుల చేత పొలాలు పెట్టించండి అయ్యా, రోజు పొలాలు పెట్టించండి. అవకాశం ఉంటే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా. వారు ప్రేమించే వారికి నేను యుద్ధం చేసుకుంటా ఉన్నాను. రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించాలన్న ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అన్నది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకొని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాపరింగ్ అని నిలదీశారు. ఈ 5 ఏళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈవీఎంలపైకి నెట్టివేయడం చూస్తుంటే వీళ్ళింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు అని నిమ్మల రామానాయుడు విమర్శించారు. మరి గతంలో మాట్లాడుతూ ఏదైతే జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్తో భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవం అయ్యాయి. కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా, ఏదైతే ఆ యొక్క 5 సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఏదైతే నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది. ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రపంచంలా
జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నెగ్గిన అనంతరం నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై పవిత్రమైన బాధ్యతను ఉంచారని తెలిపారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడానికి, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లడానికి ఈ బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని భావిస్తున్నామని లోకేష్ తెలిపారు. బుక్ లో రాసా ఉన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా అంటే వాళ్ళు న్యాయం చేసే దిశగా లేకపోతే నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు, వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను అండి. నేను వైకాపా, దయచేసి వైకాపా నాయకులకి, పార్టీకి సూచించే స్థాయి నాది కాదు. మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. కక్ష సాధింపులు, హెరాస్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఇది మాకు రాదు, మేము చేయం. ఇదంతా ఆ పార్టీకి తెలిసింది. అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమికి ఇస్తాం జరిగింది. సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం 3 పార్టీల పైన ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది, ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి. ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి. ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కోట్ల మందికి సంక్షేమం అందించినా, గతంలో జరగనంత మంచి చేసినా, అన్ని వర్గాల మంచి కోసం ప్రతి అడుగు వేసినా తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 1/2 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్నవాళ్ళు ఆటోలు దోలుకుంటూ, టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ ఎపిసోడ్పై హాట్ కామెంట్స్ చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఉండే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని చెప్పే విధంగా ముందుకు సాగుతాం. దయచేసి నాయకులు కార్యకర్తలకు మళ్ళీ చెప్తున్నా, నా మాటలు నచ్చుకుంటే నన్ను క్షమించండి, కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కక్ష సాధింపులు, వేధింపులు ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఇది దుష్పరిణామాలకి దారితీస్తుంది. దయచేసి ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చేసినా 35,000 ఓట్ల మెజార్టీ, 35,000 ఓట్ల మెజార్టీ. ఇది కాదు ముఖ్యం, ఇది కాదు ముఖ్యం. 18 గ్రామాలు 26 డివిజన్లు, 18 గ్రామాలు 26 డివిజన్లు. ఒక్క గ్రామంలో ఒక్క డివిజన్లో కూడా మెజార్టీ తెచ్చుకోలేని రాజకీయ పిపీలకుల మీద మనం ఎందుకు బ్రహ్మాస్త్రం? ప్రజలు మనతో ఉన్నారు, ప్రజలు మనతో ఉన్నారు. ఆ ప్రజల ఆదరణ కాపాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, అధికారం చేతికొచ్చిందని రూరల్ నియోజకవర్గంలో ఉండే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా, అధికారం చేతికొచ్చిందని అధికారం మదం తలకెక్కితే, అహంకారంతో ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది, మనకు అదే పరిస్థితి వస్తుంది. ప్రజలు విఘ్నులు, ప్రజలు అమాయకులుగా చూడొద్దు. ఈరోజు 1,000 కోట్ల కోటీశ్వరులు కోట్లు కుమ్మరించిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని పెనుగొండ టీడీపీ కూటమి ఎమ్మెల్యే సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం హిందూపురంలో కౌంటింగ్ కేంద్రం వద్ద గెలుపు అనంతరం సవితమ్మ మీడియాతో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారం చేపట్టి రాష్ట్రంను సర్వనాశనం చేశారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు ఘన విజయాన్ని ఇచ్చారన్నారు. తెలుగుదేశం ఈరోజు ఎలక్షన్స్ ఫలితాలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా విసిగెత్తిపోయారు. 5 సంవత్సరాలుగా ఒక్క ఛాన్స్ అని చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏ విధంగా అయితే ప్రజలు ఓటేశారు, ఎన్నో భయభ్రాంతులు చేశారు. ఒక పక్క వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నారు, ఒక పక్క పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థ, అన్ని రంగాల్ని అడ్డం పెట్టుకుని ప్రజలు భయభ్రాంతులు చేయాలనుకున్న ప్రజలు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రభుత్వంలోకి వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళం అయిపోతామని తెలిసి ప్రజలు తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఈరోజు అధికారం ఇవ్వబోతున్నారు. అంటే ఏంటి అసలు ఎవరు అసలు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున్న ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది నా కోసం కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన సైనికులు, ఒక పక్క బీజేపీ నాయకులు అందరూ సహకరించి, మీడియా సోదరులు ప్రతి ఒక్కరూ సహకరించి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా. ఏ నమ్మకంతో అయితే సవితమ్మకు ఓటేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పరిశ్రమలు తీసుకొస్తారు. ఆయన వస్తేనే ఉపాధి కలుగుతుంది, సంపద సృష్టించగలడు. ఉపాధి కలిగించిన వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ఈ రోజు మనకు మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ రోజు అందరూ కలిసి ఉండటం వల్ల కూడా మనకు చాలా విజయ కిరీటం ఎగరేసామని కూడా తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అధిక మెజారిటీతో మీరు గెలుపొందారు, మీరు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఏమండి సత్యసాయి జిల్లాలో ప్రజలు మీకు అధిక మెజారిటీ గతంలో చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేశాం, చేయబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేయబోతాం. ఎందుకంటే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఈ అనుబంధ సంస్థలు గతంలో తరలిపోయే అలాంటి అనుబంధ సంస్థలు మరికొన్ని తీసుకొచ్చి ఉపాధి చూపిస్తాం. మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. అదే విధంగా ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా రోడ్లు మెయింటెనెన్స్ కూడా లేకుండా అయిపోయినాయి, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఖచ్చితంగా అవి కూడా చేస్తాం. ప్రతి చెరువుకు నీళ్లు అందిస్తాం, ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తాం. ప్రతి ఒక్కటి అభివృద్ధి బాటలో ఉంటే తెలుగుదేశం పార్టీలో మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం.
ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగాయని అనుమానాలు బలపడుతున్నాయని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కూటమి నాయకులు చేసిన అవాస్తవాలను ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని బుధవారం ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంచి చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, రైతులు అన్ని వర్గాలకు మేలు చేయాలని చూశారని చెప్పారు. అందరికీ నమస్కారం. తణుకు నియోజకవర్గ నా కార్యకర్తలు, నాయకులు, నా ప్రజలు అందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజలకి మంచి జరగాలి, పేదవాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా బలపడాలి అనే తపనతో ఆయన పనిచేశారు. ఏది ఏమైనా మరి ప్రజలు కొన్నిటిని గుడ్డిగా నమ్మారు, కొన్ని విషయాలు గుడ్డిగా నమ్మారు. వాళ్ళు ఏదైతే ల్యాండ్ యాక్ట్ కేసు విషయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇదొక విషయం. మంచిని నమ్మించాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషే. ఏదైతే సైట్లు ఇచ్చారో గతంలో పట్టా ఇచ్చారు కానీ అది అమ్ముకుంటానికి పనికి రాకుండా ఉండేది. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు, మీకు మేలు జరగాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటిది తప్పు పని ఎప్పుడు చేయరు. రైతుల విషయంలో కూడా ధాన్యం అమ్ముకునే హక్కు రైతుకే ఉండాలి, ఆ డబ్బు డైరెక్ట్ అకౌంట్కే రావాలనే తపనతో పనిచేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో, డ్వాక్రా విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఈవీఎంలను ట్యాపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం కమలాపురంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగపూర్లో కూర్చొని టెక్నికల్ గా ట్యాంపరింగ్ చేశారని, బార్కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది, దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈ ఎన్నికల్లో నాకు సాయం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాను. తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి, ప్రేమకు, కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం
నా నియోజకవర్గంలోనే కాదు త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.